ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీకు ఏంటి అంటే అన్నం తోటి బోండాలను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మిగిలిన అన్నం తోటి మనం బోండాలను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా అన్నం, తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర నిండా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు, పచ్చిమిర్చి నీళ్ళ దంచి పెట్టుకోవాలి, క్యారెట్ నీళ్ళ సన్నగా తురిమి పెట్టుకోవాలి, ఉల్లిపాయ నీళ్ళ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, జీలకర్ర, శనగపిండి 2 టేబుల్ స్పూన్. వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్లో మనం అన్నం వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకొని అన్నంని మనం మిక్స్ చేసుకోవాలి. మనం మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కొద్దిగా అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు తీసేద్దాం మిక్సీ జార్ని. అన్నంని ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా జీలకర్ర, క్యారెట్, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, ఇంతకుముందు కచ్చాపచ్చ చేసుకున్నాం కదా అల్లం, అది వేస్తున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి నీళ్ళ కచ్చపచ్చగా దంచుకున్నది, ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బోండాల్లాగా మంచిగా రావడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ బోండాలకి మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చుకోదండి, చాలా స్మూత్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ఇప్పుడు ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందా లేదా చూద్దామండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇలా చిన్నగా మనం ఉండల్లాగా వేసుకోవాలి పునుగులని. సిమ్లో పెట్టుకోవాలండి మనం మంట అనేది. ఇవి చాలా బాగుంటాయండి మనకి మార్నింగ్ టిఫిన్కి. చిన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా వస్తాయి.
కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. ఇలా దూరం వేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటాయి. వేయంగానే తీయొద్దండి, మనకు ఒక 1 మినిట్ వరకు అలా ఆగి తీయాలి. ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయండి, టేస్ట్ చేయండి మీరు కూడా. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే మనకి మంచిగా కరకరలాడేలాగా అవుతాయండి. కొంచెం మీడియం సైజులో పెట్టుకోండి మంటని. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, బోండాలని అన్నంతో ఎలా రెడీ చేసుకోవాలో ఇలా ఈజీగా రెడీ చేసుకోండి. చాలా క్రిస్పీగా అయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.